అన్నాడు. చెప్పు అన్నాడు. సాతానంతో అన్నాడు ఈయన సువార్తికుడు, ఈమె చనిపోతే ఈమెను ఎక్కడికి తీసుకెళ్తావు అని అడిగాడు. సాతాను నవ్వుతూ అన్నాడు, నేను వెళ్ళే స్థలానికి ఖచ్చితంగా ఈమెను తీసుకెళ్తానన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావేంటి అన్నాడు. సాతాను చెప్పాడు, తెలియదా మీకు, అగ్ని ఆరదు, పురుగు సావదు, నా డెస్టినేషన్ అక్కడ ఉంటుంది, ఈమె ఖచ్చితంగా అన్నాడు. ఓహో, దేవతను చేస్తానన్నావు, చివరికి మళ్ళా నువ్వు నరకాన్ని తీసుకెళ్తావా? సరే, నీ ఆఫర్ అలాగ ఉంచుదాం. యేసు ప్రభువా, మీరు ఈ స్త్రీకి ఏమి ఇస్తారు, మీరు ఇవ్వగలిగింది ఏంటో చెప్పండి అన్నాడు. యేసు ఆమె వైపు చూస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు సువార్తికుడు. యేసు ప్రభువారు అంటున్నాడు, ఈమె తల్లి గర్భంలో రూపొందించక ముందే, ఈమె ఇంకా ఈ భూమి మీద జన్మించక ముందే 2000 సంవత్సరాల క్రితమే ఆమెకి ఇవ్వాల్సింది ఏదో సిలువలో ఇచ్చాను నేను. నా విలువైన ప్రాణాన్ని, ఆమె యొక్క విమోచన కొరకు నా ప్రాణాన్ని ఆమె కొరకు అర్పించాను నేను. అంతేకాదు, ఒకవేళ ఆమె నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుంటే ఈ భూమి మీద ఈ సాతాను శరీరం లోకం ఇవ్వగలిగిన ఐశ్వర్యం కంటే మరి ఇంకెక్కువ నేను ఇవ్వగలను. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలు చేస్తాను నేను. అంతేకాదు, ఒకవేళ ఈమె చనిపోతే ఈమెను మరణంలోంచి తిరిగి లేపగలిగిన పునరుద్ధానాన్ని ఇస్తాను. ఒకవేళ ఈమె పునరుద్ధానంలో ఉండి నాతో కూడా నా తండ్రి రాజ్యానికి వస్తే ఈమె కొరకు ఇప్పుడే నేను రాబోయే జీవితానికి ఆకలి దప్పులు కన్నీళ్లు లేని నివాస స్థలం ఇప్పటికే నేను సిద్ధం చేసి ఉంచాను. ఇది నేను ఇవ్వగలిగింది అన్నాడు యేసు. జన సమూహములు వింటూ ఉండగానే పాస్టర్ గారు అన్నారు, ప్రజలారా, అయిపోయింది ఆక్షణం. ఈ ముగ్గురు ఏమేమి ఇవ్వగలరో మీ ముందే పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే వాటిలో ఏది మెరుగైంది, ఈమెను ఎవరు సొంతం చేయాలన్నారు. ప్రజలందరూ విన్నవారు అన్నారు, వాస్తవంగా యేసుకి ఇస్తానదే విలువైంది, ఆయనకే సొంతం చేయాలి ఈమెను అన్నప్పుడు ఆ స్త్రీ నడుచుకుంటూ వేదిక దగ్గరకు వచ్చి పుల్పిట్ దగ్గర మోకళ్ళు ఉంచి, పాస్టర్ గారు, ఇంతకాలం నేను దేవుని ప్రేమను గురించి చులకనగా భావించాను, ఈ లోకంలో నా అందచందాలే విలువ అనుకున్నాను, ఈ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడాను. యేసు నన్ను ప్రేమించేంత విలువైన ప్రాణాన్ని ఇచ్చి ఇవ్వడమే కాకుండా నాకు మరణం తర్వాత నిత్య జీవాన్ని ప్రామిస్ చేశాడు. కనుక యేసు నా జీవితానికి విలువైన వాడని తన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత సమర్పించి ఆ రోజు సరదాగా వచ్చినటువంటి ఆమె యేసును తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను అడుగుతున్న మాట, ఇన్ని సాక్ష్యాలు నువ్వు విన్న తర్వాత యేసుక్రీస్తు దేవుడు నీ హృదయానికి రుజువైసే ఒకవేళ నీ హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావా? ఈ దినం కనుక నువ్వు ఇవ్వగలిగితే ఎంత సంతోషం. ఒక పాపి భూమి మీద రక్షించబడితే పరలోకమందు దేవుని దూతలు సంతోషిస్తారని దేవుడు వాక్యుల ద్వారా సెలవిచ్చారు. ఇంత ఆర్భాటంతో కూడిన ఈ ప్రసవ వేదన అంతా ఎందుకో తెలుసా అండి? ఇదేమి డబ్బులు ఎక్కువ చేసింది కాదు, ఇది టికెట్, ఇది ప్రసవ వేదన. ఇది ఎందుకు ప్రసవ వేదన అంటే ఆత్మలు సంపాదించడానికి. కొంతమందికి ఇది వెరితనం అనిపించవచ్చు, కానీ ఇది ప్రసవ వేదన. ఒక ఆత్మను సంపాదించడానికి. రాత్రి సమయం యేసును గురించిన సాక్ష్యం నీ ముందు ఉంది. ఆకాశాలను అడిగినా, మనస్సాక్షిని అడిగినా, లేఖనాలను అడిగినా, పాతాళం కింద ఉన్నటువంటి ఆత్మలను అడిగినా, ఎవరిని అడిగినా యేసు దేవుడు అనే సాక్ష్యం ఇస్తున్నాయి. నీ మనస్సాక్షిని ఈ రాత్రికాలం ముందు అడుగు, యేసుని నీవు అంగీకరించావా? ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా? సోదరి సోదరుడా, మనం ఏదనుకుంటామో అది మన జీవితంలో అవ్వం, కానీ దేవుడు ఏదనుకున్నాడో ఆ వ్యక్తులుగా మనం మారుతాం. మనం ఏ ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ ఆ ఉద్దేశంతో తిరిగి వెళ్ళవు నీవు. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తాడు. లెబానోను పర్వతం మీద 3 చెట్లు అనుకున్నాయట, ఒకదాంతో ఒకటి మాట్లాడుకుని, ఈ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు అనుకుంది. నువ్వేమవుతావని అడిగింది ఒక చెట్టు. అంది, ఈ చెట్టు నా చెక్కను కోసి బంగారు నగలు పెట్టి ఒక పెట్టవ్వాలనుకుంటున్నాను నేను. ఈ చెట్టు రెండవ చెట్టు అంది కదా, నాకు చెక్కను కోసి ఒక చిన్న పెద్ద పడవ సముద్రం మీద వెళ్ళేటువంటి ఒక నావ అవ్వాలనుకుంది రెండో చెట్టు. మూడవది అందట నేను పెద్ద అందరికి కనపడేటువంటి విగ్రహాన్ని అవ్వాలి, నన్ను చెక్కి ఒక మంచి బొమ్మగా చేయాలనుకున్నాడు అందటి మూడవ చెట్టు. ఈ 3 అలాగే పెరిగినాయి. వడ్రంగి వాడు వచ్చి మొదటి చెట్టును కోసాడు. బంగారు నగలు పెట్టి జ్యువెల్ బాక్స్ అవ్వాలనుకున్న ఈ చెట్టు అలాగ అవ్వలేదు. వడ్రంగి వాడు కోసి పశువులు గడ్డి తిని తొట్టి చేశాడట దాన్ని. ఆ తొట్టిని తీసుకెళ్లి బెత్లెహేంలో పెట్టారట. ఆ తొట్టిలో అప్పటి వరకు పశువులు తింటున్నాయి, మురికిగా ఉంది, కానీ కొద్ది కాలానికి ఆ తొట్టి లోపల యేసుక్రీస్తు వారి పొరుణ్ణి పెట్టారట తీసుకెళ్ళి. ఇది అవ్వాలనుకున్నది అవ్వలేదు, కానీ అవ్వకపోయినా కానీ అందులో యేసు ప్రభు వచ్చి పొరుణ్ణి పెట్టారు. బంగారు నగలు పెట్టి అవ్వలేదు, కానీ ప్రభుని కలిగి ఉన్నటువంటిది అయింది. అది రెండవ చెట్టును తీసుకుని వెళ్ళి నరికి దాని చెక్కలను కూడా ఓడ చేయాలి నన్ను అనుకుంది, కానీ ఆ చెట్టు అలాగ అవ్వలేదు. ఒక చిన్న పడవ చేశారు దాన్ని. ఆ పడవ బెత్సైదా ఒడ్డున ఉన్నటువంటి తిబెరియా సముద్రంలో ఒక చిన్న పడవలు పట్టుకునే వాడికి దోనైంది. ఆ దోనిలో ప్రభుని యేసుక్రీస్తు అడుగుపెట్టి దాంట్లో తలవాల్చి నిద్రపోయాడు. దాంట్లో అది అవ్వాలనుకున్న పెద్ద ఓడవలేదు, కానీ చిన్న దోనైనను అందులో యేసు అడుగు పెట్టాడు. ఆ విధంగా ఆ చెట్టు అలాగైంది. మూడవది అనుకుంది అందరూ చూసేటువంటి ఒక బొమ్మ అవ్వాలనుకున్నది, అది అలాగ అవ్వలేదు. దాన్ని కోసిన వాడు ఒక పొడవ కమ్మె, ఒక అడ్డ కమ్మి కోసి పొడవు నిలువుగాను అడ్డం పెట్టి గొల్గొతా కొండ మీద దాన్ని సిలువుగా పెట్టి ఉన్నాడు. ఆ సిలువ మీద ప్రభుని యేసు వేలాడాడు. మనం ఏదో అవ్వాలనుకుంటాం, మనం అలాగమ్మో.
ఈ రాత్రి వేళ నువ్వు అనుకున్న స్థితిలో నువ్వు ఇక్కడ రాలేదు, కానీ యేసు నీ జీవితంలో అడుగు పెట్టనివ్వండి. ఆయన నీ జీవితంలో అడుగు పెడితే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, కొన్ని లక్షల మంది ప్రభుని యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దొంగల జీవితాల్లో మారిపోయారు. దొంగలు ఇప్పుడు సువార్థికులుగా మారిన జీవితాలైనవి. వాళ్ళు అనుకున్న వ్యక్తులు అవ్వలేదు, కానీ దేవుడు అనుకున్న వ్యక్తులు అయ్యారు. ఈ రాత్రి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారాలని ఇష్టపడితే నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసును గురించిన సాక్ష్యము అన్నిట్లో మనకు దొరుకుతుంది. ఈ రాత్రి ఆ సాక్ష్యము నీవు అంగీకరించి, ప్రభువా నేను నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తానంటే ఈ రాత్రి ప్రభు నీ చేతులు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి మనందరం లేచి నిలబడదామా? దేవుని ప్రేమను మన జీవితంలో అనుభవిద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ పైకి లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా ఉందాము. మాట్లాడుకునేటువంటి సమయం కాదు ఇది. మనం వెళ్ళిపోకముందు మనం ప్రార్థన చేసుకోవాలి. విత్తనాన్ని వేసి నీరు పోయకపోతే ఆ విత్తనం ఫలించదు. వాక్యం విన్న తర్వాత విన్న వాక్యం నీ హృదయంలో ఉండాలి అంటే ప్రార్థన అనేటువంటి నీరును దానికి తప్పకుండా ఉంచాలి. అప్పుడు ఆ వాక్యం నీ హృదయంలో లోతుగా నాటబడి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలిస్తుంది. ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రభువా, ఈ రాత్రి నీవు దేవుడు అని, నీవే దేవుడు అని ప్రభువా, నిన్ను లేఖనాల ద్వారా, అవును ప్రభువా, ఎన్నో విధములైన రుజువుల ద్వారా మీ వాక్యమును నేను తెలుసుకున్నాను. నేను అవును ప్రభువా, నీ ఆత్మ నాతో పెనుగులాడినది ఇప్పటి వరకు. నన్ను నమ్మమని, ఇదే మార్గమని మీ ఆత్మ నా హృదయాన్ని, నా హృదయంలో నా అంతరాత్మను నీ ఆత్మ ఒత్తిడి చేస్తుంది ప్రభువా. అవును, డియర్ హోలీ స్పిరిట్, కన్విక్ట్ ఎవ్రీవన్ అబౌట్ జీసస్. లోకమును ఒప్పించండి పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరిని ఒప్పించండి రాత్రి వేళ. యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రహించినట్లు మరి మనోనేత్రాలు తెరవండి నాయన. ప్రతి మనోనేత్రమును తెరవండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి నేత్రాన్ని వెలిగించండి, ప్రతి నేత్రాన్ని వెలిగించండి. ఇల్యూమినేట్ ఎవ్రీ ఐ, ఇల్యూమినేట్ ఎవ్రీ హార్ట్. గివ్ దెమ్ ద హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లార్డ్, గివ్ దెమ్ రెవల్యూషన్ లార్డ్. మిమ్మల్ని గురించిన ప్రత్యక్షత వారికి దయచేయండి నాయన. మిమ్మల్ని గురించినటువంటి ప్రత్యక్షత వారికి దయచేయండి నాయన. అవునండి, దేవుని ఎవరు ఏ మానవుడు ఇంత మటుకు చూడలేదు. ఆయన చూసి బ్రతుకు నరుడెవడు. అయినప్పటికీ దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది దేవుడు దాచిపెట్టలేదు. దేవుడు దాన్ని విశదపరిచాడు మన మధ్యలో. బైబిల్ నీ ముందు రుజువైనది. అవును, దేవుని సత్యవాక్యం అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఆరాధిద్దాం అందరం. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీ హృదయంలో కార్యం చేయాలి. నువ్వెందుకు వచ్చి ఉన్నావో, ఏదో ఈ స్థలానికి రాలేదు, కానీ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడని నువ్వు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీకు రక్షణ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసే దేవుడని ప్రతి పెదవులతో ప్రతి ఒక్కరు యేసే దేవుడని ప్రతి ఒక్కరు ఆరాధిద్దాం. జీసస్ యువర్ గాడ్, జీసస్ ఈస్ లార్డ్, జీసస్ ఈస్ ఆల్మైటీ గాడ్, జీసస్ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. యేసు దేవుడని ఒప్పుకుని ప్రతి వారు చేతులు పైకెత్తి ఆయన మహిమను, ఆయనకు ఘనతను ఆరోపిద్దాం. లెట్ us lift our hands. అన్ని జనులలో ఆయన నామము ఘనపరచబడినట్లుగా యేసు సజీవుడు. He rose from the dead. అది కథ కాదు. ఆయన సమాధి నేటికి మన మధ్యలోనే ఉన్నది. యెరూషలేము కడి చూస్తే యేసు తెరవబడి ఉన్న సమాధి ఉంది. ప్రవక్తల సమాధులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఏ ప్రవక్త తిరిగి లేవలేదు. ఒక్క యేసు ప్రభువారు తిరిగి లేచున్నాడు. ఓన్లీ వన్ tomb is empty. హల్లెలూయా. We thank you Jesus. We thank you Jesus. We glorify your name. ఆయనకందరూ మహిమను చెల్లిద్దాం. యేసు నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తి మీదకి రానివ్వండి. ప్రతి ఒక్కరిని ఒప్పించండి నాయన, ప్రతి ఒక్కరిని ఒప్పించండి నాయన. ప్రతి హృదయాన్ని కూడా కదిలించండి ప్రభువా. ప్రతి హృదయాన్ని ఒప్పించండి తండ్రి. కఠినమైన హృదయాలను, రాయివలే కఠినమైన హృదయాలను యేసుక్రీస్తు సజీవుడని ప్రతి ఒక్కరు ఒప్పుకునేట్లుగా ప్రతి హృదయాన్ని కూడా కన్విక్ట్ చేయండి నాయన. అవును, ఒప్పించబడాలి ప్రతి ఒక్కరు. సేవకులైన వారు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఈ మధ్యలో జరుగునట్లుగా. జీవము గల దేవుణ్ణి ప్రతి మనుషుడు తెలుసుకోవాలని ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నాం మేము. ఈ సువార్త ప్రతి ఒక్కరు తెలుసుకుని దేవుని వైపు తిరగాలి. టర్న్ టువర్డ్స్ ద గాడ్. మీ హృదయాలు దేవుని వైపు తిప్పండి. మీ వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది, విను. ఇదే మార్గం, దీనిలో నడువుడి. ఇదే మార్గం అని నీ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది. ప్రతి హృదయంలో సాక్ష్యం ఉన్నది యేసు సజీవుడని. హల్లెలూయా, హల్లెలూయా.